పోలీసులు కోర్టు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోక్సో కేసు ఒకటి వచ్చింది. ఈ ఫోక్సో కేసు మొన్న మధ్యనే వచ్చినటువంటి కేసు 2023 జూలై, 2024 అక్టోబర్ కల్లా, అంటే ఏడాది కల్లా పరిష్కారం అయిపోయింది. ఇప్పుడు తీర్పు వచ్చింది, శిక్ష పడింది. అలాగే హత్య కేసులో 7గురికి జీవిత ఖైదు, ఇందులో టైం 2018లో జరిగితే ఇప్పుడు శిక్ష పడింది. ఇక్కడ ఇన్స్టెంట్ జస్టిస్ ఎందుకు కోరుకుంటున్నారు? రేప్ చేసిన వాళ్ళ మీద వీళ్ళని తొందరగా కాల్చి చంపేమని, లేదా మా చేతికి అప్పచెప్పని మేము చంపేస్తాం జనం ఎందుకు అనుకుంటున్నారు అంటే, కసి రేగుతూ ఉంటుంది. ఆ నిందితుడు బయటే తిరుగుతూ ఉంటాడు, వాళ్ళ కళ్ళ ఎదురుగుండానే తిరుగుతుంటాడు, సెక్యూరిటీ ఉండదు. వీటితో వచ్చేటటువంటి సమస్య. ఇప్పుడు అదే ప్రధానమైనటువంటి చర్చ, ప్రధానమైనటువంటి రచ్చ. కావాల్సినటువంటిది పోలీసులు కోర్టులు తలుచుకుంటే వేగంగా దర్యాప్తు చేయడం సాధ్యం. ఆ టైంలో అవతల ఉన్నటువంటి వాళ్ళు దాన్ని తప్పించడానికి ప్రయత్నించిన, ఆలస్యం చేయడానికి ప్రయత్నించి దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పటికైనా ఆ దిశగా అడుగులు పడాల్సి ఉంది.